ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా! ఒకసారి ఫుల్ స్క్రీన్‌లో చూడండి బాగా నస్తుంది మీకు. ఎందుకంటే మీకు ఆ బీట్ అనేది తెలవాలి. ఇందులో బీట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటది. మీరు చూడండి నచ్చితే చాలా హ్యాపీ. ఇదే మ్యూజిక్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలామంది అడిగారు వీడియో క్లిప్ తోటి ట్రై చేయమని అన్నారు. ఇందులో ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఫోటో కూడా మాక్సిమం చెప్తాను కాబట్టి చూడండి. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీరు కూడా చేసుకోండి. ఫోటోతో అయినా, వీడియోతో అయినా. ఇక్కడ మనం ఒకవేళ వీడియో క్లిప్పే యూజ్ చేయాలని అనుకుంటే వీడియో క్లిప్ యూజ్ చేయండి. ఫోటో క్లిప్ యూజ్ చేసినా ఫోటో క్లిప్ అయితే యూజ్ చేయండి. ఓకే. స్టార్టింగ్‌లో మాత్రం ఒక వీడియో అయితే కొంచెం లాంగ్ వీడియో ఉంటది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ క్లిప్స్ అయితే నేను డౌన్లోడింగ్ చేసుకున్నాను ఇన్‌స్టాగ్రామ్ నుంచి. ఒక గర్ల్ వీడియోస్ అయితే డౌన్లోడింగ్ చేసుకున్నాను. ఓకే. ఇందులో ఏందంటే మనం ఏదైనా వీడియో చేసేటప్పుడు ఒకటే షాట్‌లో చేస్తే చాలా అంటే ఇప్పుడు కెమెరా తోటి తీసినవి కొన్ని షాట్స్ అయితే ఉంటది. ఆ షాట్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ కట్ ఒకటే ఉంటే మీరు ఫోటో ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఈ వీడియో క్లిప్ ఉంది. ఇందులో ఎన్ని షాట్స్ ఉన్నాయో చూడండి ఇలా. ఓకే. చూస్తున్నారు కదా! ఓకే. ఇవైతే షార్ట్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని మధ్యలో ట్రాన్సాక్షన్ ఉన్నాయి. అవి అంత యూజ్ కూడా కాదు అవి. చాలా ఈజీగా ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే స్టార్టింగ్‌లో ఈ వాకింగ్ ఉంది కదా! ఈ వాకింగ్ వరకు ఈ షాట్ ఇంకో షాట్ వచ్చే వరకు మాత్రమే ఈ క్లిప్ ఇక్కడి నుంచి కట్ చేస్తా. ఓకే. ఇంకో షాట్ అనేది రాకుండానే ఇక్కడ మధ్యలో కట్ చేస్తున్నాను. దీన్ని కాపీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లిప్ అనేది ఇంత సగమే ఉంది కాబట్టి దీన్ని ఆ వీడియో క్లిప్ యూజ్ చేసి ఆ లాస్ట్ వరకు అంటే ఆ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టి ఈ టైమింగ్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ అయితే పెడుతున్నాను. ఇది కొంచెం స్లోగా అయిపోతది. ముందుల ఫేడ్‌గా వస్తుంది. ఫేడ్‌గా రాకుండా ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసి టైమింగ్‌లోకెళ్ళి మళ్ళీ జరుపుతున్నాను. ఇది చూడండి మంచిగా వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో క్లిప్‌ని మళ్ళీ పెడుతున్నాను. ఇప్పుడు మీరు షార్ట్ బట్టి క్లిప్ అయితే కట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే బోరింగ్‌గా ఉంటది. ఓకే. ఇక్కడ ఫస్ట్ క్లిప్ అయితే యూజ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కట్ చేస్తున్నా. మళ్ళీ ఇంకో షాట్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు తీసుకెళ్తా. చూడండి మీరు ఇక్కడ ఉంది. ఓకే. ఇంత ఇలా నాకు అంటే కొన్ని షార్ట్ మాత్రమే తీసుకుంటాను. అందులో తెలిసిపోతది మీకు. అన్నీ వేస్ట్ పార్ట్ ఎందుకని ఒక 2, 3 క్లిప్పే యూజ్ చేస్తా. అప్పుడు మొత్తం చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతది. బీట్ మార్క్ చూసుకోండి. బీట్ మార్క్ అందుకోసమే పెట్టాను మీకు. ఎన్ని షార్ట్‌లో ఉన్నా కూడా అవి కట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. రైట్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను కొన్ని యాడ్ చేసిన. ఈ 4 ఫస్ట్ 6 ఫోటోస్ పెడితే మిగతాదంతా సేమ్ రిపీటెడ్‌గా అలాగే వస్తుంది. ఇప్పుడు చూడండి. చూపిస్తాను ఇది ఫస్ట్ క్లిప్పు. ఇది సెకండు, థర్డు, ఫోర్తు, ఫిఫ్త్, 6 ఈ క్లిప్స్ అయితే ఇలాగైతే ఉన్నాయి. ఇప్పుడు దీనికి మీరు షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే చాలా సింపుల్. నేను షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. సీసీ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. ఈ షేక్ ఎఫెక్ట్ అనేది స్టార్టింగ్ ఒక ఫోటోకి యాడ్ చేయండి. ఎందుకంటే ఇది లెన్స్ బ్లర్ లాగా ఉంటది. చాలా యూజ్ అవుతుంది. అంటే ఆ ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కదా! బీట్ మార్క్‌ది. దీన్ని కాపీ చేస్తున్నా చూపిస్తాను మీకు. ఓకే. ఓకే. దీన్నైతే సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఏదైతే ఉందో అది మనకు ఆటోమేటిక్‌గా మొత్తం అసలు ఫేస్ అనేది రివీల్ కాకుండానే మనకు ఇంకో వీడియో క్లిప్ వచ్చేలాగా ఉంటది. అసలు స్టార్టింగ్‌లో మాత్రం ఆ మ్యూజిక్ బీట్ వచ్చే వరకు నేను అసలు ఫేసే రివీల్ కాకుండా ఎఫెక్ట్ యాడ్ చేసిన. ఫేస్ ఆల్రెడీ ఈ సెకండ్ క్లిప్ నుంచి ఫేస్ అనేది కంటిన్యూ రివీల్ అవుతుంది. ఓకే. అలా. ఓకేనా? తెలిసిందని అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ అయితే అయిపోయింది మనకు. ఇప్పుడు సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సెకండ్ చాలా ఫోటోకి వస్తది. ఈ థర్డ్ కూడా ఒక 3, 4 ఫోటోస్‌కి వస్తది. ఈ సెకండ్‌ని కాపీ చేస్తున్నా. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ మధ్యలో 4 క్లిప్స్ అయితే ఉన్నాయి. ఈ 4 క్లిప్స్‌కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు చూడండి. ఇది ఒక ప్రాబ్లమ్ ఉంది దీనికి. ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే. మేబీ మీకు ఆ ఫీల్ అనేది ఇక్కడ రాకపోవచ్చు. ఎందుకంటే వీడియో క్లిప్ యూజ్ చేసినాం కాబట్టి ల్యాగ్ చాలా అవుతుంది. ఓకే. ఈ 4 క్లిప్స్‌కి అయితే ఒకటి యాడ్ చేసిన. లాస్ట్ ఫైనల్‌గా వీడియోకి ఒకటుంటది. ఓకే. దీన్ని కూడా కాపీ చేస్తున్నాను. కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఆ క్లిప్ అయితే పెడుతున్నాను ఇక్కడ. ఆ ఎఫెక్ట్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు చూడండి ఇది. దాని తర్వాత ఇది కూడా వస్తది. జూమ్ అవుట్ అవుతుంది. ఓకే. అంతే ఉంటది.
మిగతాది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ ఉంటుంది. అవి మీరు పెద్ద ఇది పడాల్సిన అవసరం లేదు. కలర్ గ్రేడింగ్ చాలా యూస్ అవుతుంది. కలర్ గ్రేడింగ్ మీరైతే ఈ షేప్స్ అంతే ఒకసారి అన్నీ సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఓకే, స్టార్టింగ్ ఫోటో దగ్గర పేషెంట్ తెలుస్తుంది. ఇక్కడ మీకు కింద నుంచి మాత్రం షాడో అయితే ఒకటి కనిపిస్తుందా మీకు? షాడో అంటే అది గ్రేడియంట్ ఓవర్లే ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఈ అంటే హైడ్ చేసిన లేయర్ ఉంది కదా, దానిపైన సెకండ్ లేయర్ సెలెక్ట్ చేసి దానిపైన లేయర్ సెలెక్ట్ చేసి ఫోర్త్ ఓకే ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు? అందులో ఈ గ్రేడియంట్ ఓవర్లీ అని ఉంది, దాన్ని రిమూవ్ చేస్తే మీకు అది కూడా కనిపించదు. మొత్తం బాగానే కనిపిస్తుంది, కలర్ గ్రేడింగ్ మొత్తం కనిపిస్తుంది. ఓకే, అంతే ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. స్లో మోషన్లో చేయాలంటే టైమింగ్లోకి వెళ్ళి కొంచెం లెంత్ పెంచుకోండి, సెట్ అయిపోతుంది. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. సేక్ ఎఫెక్ట్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి.